సో కొంతమంది లావుగా ఉన్న అమ్మాయిలకి ఎక్సర్సైజ్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ ఎలా చేయాలనేది వాళ్ళకి ఐడియా ఉండదు. సో దానివల్ల వాళ్ళు ఇనిషియేట్ తీసుకోలేకపోతున్నారు. ఎక్సర్సైజ్ చేయాలా, ఏం చేయాలి, లైట్లే అని తీసుకోవడం మానేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు జస్ట్ బేసిక్ వర్కౌట్ ఎలా చేయాలో నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇది టోటలీ అప్పర్ బాడీకో ఎక్సర్సైజ్ ఏంటంటే పుషప్స్ అనమాట. ఈ పుషప్స్ వల్ల మనకి ఏంటి యూజెస్ అంటే, మనకి అప్పర్ బాడీ అనేది ఫుల్ స్ట్రెంగ్త్ అవుతుంది అనమాట. సో మనకి ఈ ఆర్మ్స్ కానీ, ఈ చెస్ట్ కానీ, లేకపోతే మనకి ఈ షోల్డర్స్ కానీ, ఇవన్నీ మంచిగా బిల్డ్ అవుతాయి. మంచి బలం ఎక్కువ వస్తుంది అనమాట ఈ పుషప్ చేయడం వల్ల. సో దీన్ని పుషప్ అంటారు అనమాట. స్టార్టింగ్ ఈ ఎక్సర్సైజ్ చేయలేరు. సో ఇది ఎలా ఈజీగా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ బేసిక్ పుషప్ అనేది నేర్చుకుందాం ఈరోజు. సో ఫస్ట్ మనం మోకాళ్ళ మీద కూర్చోవాలి. మోకాళ్ళ మీదకి వచ్చిన తర్వాత మన బ్యాక్ అనేది ఇలా స్ట్రైట్గా ఉండాలన్నమాట. స్ట్రైట్గా వచ్చినంత వరకు మన హ్యాండ్స్ అనేది ముందుకు పెట్టాలి. సో ఎంత ఇలా ఇక్కడ పెట్టినా ఇబ్బంది, మోకాళ్ళకి దగ్గరికి పెట్టకూడదు, అలాగని ఇలా దూరంగా కూడా పెట్టకూడదు. సో అది హ్యాండ్ పొజిషన్ ఎలా డిసైడ్ చేయాలంటే, మన బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. పొట్ట బిగించినప్పుడు స్ట్రైట్గా ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. జస్ట్ ఇలా పొట్ట టైట్ బిగించాలి, ఇలా స్ట్రైట్గా పెట్టాలన్నమాట బ్యాక్ అనేది. ఆ బ్యాక్ ఎప్పుడైతే స్ట్రైట్గా ఉంటుందో అది అన్నమాట మన హ్యాండ్ పొజిషన్. ఆ హ్యాండ్ పొజిషన్ కూడా మన షోల్డర్స్ కిందే ఉండాలి. షోల్డర్స్ కింద ఉండి మన బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. మోకాళ్ళ మీద మనం చిన్న సపోర్ట్ తీసుకోవాలన్నమాట. సో ఇలా నెమ్మదిగా 1 ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన మంది ఏంటంటే, కంపల్సరీగా పొట్ట అనేది టైట్గా పెట్టాలి, బ్రీతింగ్ కరెక్ట్గా ఉండాలన్నమాట. సో మనం కిందకి దిగినప్పుడు బ్రీత్ తీసుకోవాలి, మీదకి వచ్చినప్పుడు బ్రీత్ వదిలేయాలన్నమాట. సో ఇలాగే మనం కిందకి దిగినప్పుడు బ్రీత్ తీసుకోవాలి, మీదకి వచ్చినప్పుడు బ్రీత్ వదిలేయాలన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి చెప్పాను కదా, మన అప్పర్ బాడీ అనేది ఫుల్గా స్ట్రెంత్ బలం వస్తుంది. మన అప్పర్ బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం కరుగుతుంది అన్నమాట. ఇది కూడా మేము చేయలేకపోతున్నాము అంటే, వాళ్ళు హెవీ బరువు ఎక్కువ ఉండడం వల్ల కొన్ని సపోర్ట్ చేయమంటుంది. స్టార్టింగ్లే బాడీ సపోర్ట్ చేయదు. సో అలాంటి వాళ్ళకి జస్ట్ మనం సో ఇది కూడా చేయలేకపోతున్నారు అనుకున్నారు అనుకోండి. సో మనం ఇలా నీల్ డౌన్ అయిపోతాం, మొత్తం ఇలా పడుకుని ఫస్ట్ 1 మొత్తం ఇలా తీసేస్తాం అన్నమాట. 2 3 4 5 6 7 8 9 10.
ఎవరైతే మోకాళ్ళ మీద ఉండి పుషప్ చేయలేకపోతున్నారో ఇలా కూడా చేయొచ్చు. ఇది ఎన్ని చేయాలి, మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. స్టార్టింగే మీకు ఇన్ని సెట్స్ ఇన్ని రిపిటేషన్స్ ఏమీ అవసరం లేదు. ఫస్ట్ మీరు ఎక్సర్సైజ్కి అలవాటు పడండి. ఈ ఎక్సర్సైజ్ ఎంత సింపుల్గా మీరు చేయగలరో, మీకు సింపుల్ అనిపిస్తే అప్పుడు రిపిటేషన్స్ పెంచుకుంటూ వెళ్ళండి. సెట్స్ మామూలుగా బిగినర్స్ అయితే ఫస్ట్ 10 సెట్స్ చేయండి, 10 రిపిటేషన్స్ చేయండి అంతే. 10 సార్లు చేయండి. ఇలాగా 10 సెట్స్ వద్దు, జస్ట్ 10 చేయండి. మీకు ఇంకా ఈజీ అనిపించినప్పుడు అప్పుడు పెంచుకుంటూ వెళ్ళండి ముందుకి. సో ఇది ఈరోజు మనం నేర్చుకున్న పుషప్స్. సో ఈరోజు మనం పుషప్స్ గురించి తెలుసుకున్నాం. ఇంకా ముందు వీడియోలోని ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం.